Hi everyone, welcome to my style junction. Rajma Masala curry, చపాతీ పూరి రోటీ ఇలాగ వేట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా రాత్రంతా నానబెట్టిన రాజ్మాని బాగా క్లీన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి 1.5 గ్లాసుల నీళ్లు పోసి ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 4 ఇలాచి, కాస్త సాల్ట్, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 4-5 విజిల్స్ రానివ్వాలి. ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా ఉడికిపోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి 1.5 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి తరుగు వేసి లోనే ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3 పెద్ద టమోటాలని పేస్ట్ చేసుకొని ఆ ప్యూరీని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. టమోటాలు కాస్త మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకొని మసాలాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో కాస్త నీళ్లు పోసి ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ రాజ్మాని వాటర్తో సహా ఈ గ్రేవీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దీనిని ఉడికించుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి అలాగే కాస్త కొత్తిమీర తరుగును వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.